మనలో చాలామంది నా జీవితం ఎందుకు ఇలా అయిపోతూ ఉంది అని ప్రశ్నించుకుంటాం. ఎప్పుడు ఈ బాధలు పోతాయో అని ఆ రోజు కోసం ఎదురు చూస్తూ లోపం ఎక్కడ ఉందో అని ఆలోచించుకుంటూ కాలం గడుపుతూ ఉంటాం కదా. అయితే ఒక చిన్న మాట చెప్పనా, దేవుని సన్నిధిలో లేని వారి జీవితాలే బాగుంటున్నాయి కదా అని వేరే వారి జీవితాలతో మీ జీవితాలను పోల్చుకుని చూస్తూ ఉన్నావా? అయితే అదే నీ ఆత్మీయ జీవితానికి ఒక పెద్ద లోపం. చూడండి, ఆసపు కూడా మీలానే 73వ సంకీర్తనలో దుష్టులు ఏ కష్టం లేకుండా ఉండటం, వారి సంపద పెరగడం, ఆరోగ్యంగా ఉండడం చూచి దేవుని పట్టించుకోకపోయినా వారు సుఖంగానే ఉన్నారు కదా అని అనుకున్నాడు. 13వ వచనంలో నా హృదయం శుద్ధి చేసుకోవడం వ్యర్థము అన్నాడు. దేవుని మార్గంలో నడవడం వల్ల ఉపయోగం ఏమిటి అన్నాడు. దేవుని దూరంగా ఉన్న వారి జీవితాలే బాగున్నాయి అన్నాడు. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తరువాత వారి అంతమును గ్రహించాడు. తరువాత 17వ వచనంలో దుష్టుల అభివృద్ధి తాత్కాలికము, నిజమైన సంపద దేవునితో ఉన్నది అని దేవునికి సమీపంగా ఉంటే నాకు మేలు అని ఆశకు గ్రహించాడు కదా. ఇలా దుష్టుల అభివృద్ధిని చూచి బాధపడకు మిత్రమా, ఆశపు వలె వారి అంతము చూచి నీ జీవితాన్ని మార్చుకో. నీ బ్రతుకాలమంతా సంతోషమే.